హైదరాబాద్ సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎర్రవెల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లి స్వయంగా కేసీఆర్ ను ఆహ్వానించారు మంత్రి. పొన్నంతో పాటు ప్రభుత్వ ప్రోటోకాల్ అధికారులు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని కేసీఆర్ ను ఆహ్వానించామని మంత్రి పొన్నం చెప్పారు. ప్రభుత్వం పక్షాన మర్యాదగా అందరినీ గౌరవించుకుంటామన్నారు. విగ్రహ ఏర్పాటుపై ఎలాంటి చర్చ జరగలేదని పొన్నం తెలిపారు. భోజన సమయంలో రావడం వల్ల వారి ఆహ్వానం మేరకు భోజనం కూడా చేశామని పొన్నం తెలిపారు. తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా రమ్మని ఆహ్వానించినాం. దాని తదుపరి మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రభుత్వం పక్షాన వారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా గౌరవ కె చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ప్రతిపక్ష నాయకులకు కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అదేవిధంగా మా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చైర్మన్ హర్కార వేణుగోపాల్ గారు, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు గారు ఈరోజు కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రమ్మని కోరడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ కాబట్టి ప్రభుత్వం పక్షాన మర్యాదగా మాకుండబడేటువంటి సమాజంలో తెలంగాణ వారిని అందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చర్చ ఏం రాలేదు. ఆ చర్చకు వచ్చే అవకాశం వారు తీయలేదు. వారు తీయడం కానీ మేము కూడా తీయడం అది కాదు కాబట్టి దానికి సంబంధించి పొలిటికల్ పార్టీగా డిస్కషన్ జరుగుతుంటాయి. దేశంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ అయినా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసేందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు ప్రోటోకాల్ సంబంధించినటువంటి డైరెక్టర్లు అదేవిధంగా ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్ కూడా కలిసి ఫామ్ హౌస్ కు వెళ్లడం జరిగింది. 9వ తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశం నేపథ్యంలో ఆ రోజు చేస్తున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రిగా మీకు రావాల్సిన అవసరం ఉందని కూడా స్వయంగా వెళ్లి కలవడం జరిగింది. ఫామ్ హౌస్ కు వెళ్లిన నేపథ్యంలో అక్కడ భోజన సమయం కూడా అవడంతో కేసీఆర్ వారికి భోజనం చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఇది మేరకు ఇరువురు కూడా చాలాసేపు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజాపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఆయన ఖచ్చితంగా కూడా ఒక మంత్రి హోదాలో వెళ్లి అక్కడే ఉండడం వల్ల ఇద్దరు కూడా చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆనాడు ఢిల్లీలో ఉద్యమ సమయంలో ఉన్నటువంటి సమయంలో ఇద్దరు కూడా ఈయన ఎంపీగా ఉన్నారు. అప్పుడు కేసీఆర్ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కూడా ఉన్న నేపథ్యంలో అప్పుడు ఉన్నటువంటి జ్ఞాపకాలు తెలంగాణ తెచ్చినటువంటి విధానం మీద కాసేపు మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే మనం చూడాలి. ఏదైనప్పుడు కూడా 9వ తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం మెయిన్ ప్రాంగణం దగ్గర జరగబోతున్న కార్యక్రమానికి ఇప్పటికే బీజేపీ వాళ్ళని పిలిచాము. మీ దగ్గరికి రావడం జరిగింది కనుక మీరు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని అయితే పొన్నం ప్రభాకర్ చెప్పినట్టు కూడా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన నవ్వుతూనే వస్తాను రాను అన్న విషయం మీద క్లారిటీ ఇవ్వలేదన్నటువంటి విషయం అయితే మనకు సూత్రప్రాయంగా తెలుస్తుంది. ఖచ్చితంగా విగ్రహానికి రావాల్సిన అవసరం ఉందని కూడా బీఆర్ఎస్ అధినేత ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్లో ఆయన కలవడం జరిగింది. రవాణా శాఖ మంత్రిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ అయితే పిలవడం జరిగింది. ఇదే అంశాన్ని కేసీఆర్ గతం అంటే నిన్న మొన్న ఈ విషయం మీదనే మాట్లాడడం జరిగింది. ఇక్కడ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వంశీధర్ రెడ్డి తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. లోపలికి ఫామ్ హౌస్ లోకి రాగానే తర్వాత కేసీఆర్ దగ్గరికి లోపలికి తోడుకొని వెళ్ళిన తర్వాత అక్కడ చాలాసేపు కూడా మాట్లాడుకోవడం, తర్వాత లంచ్ చేయడం, ఆనాడు ఉద్యమ సమయంలో అన్ని విషయాలు కూడా మాట్లాడుకున్న అనంతరం బయటకు వచ్చి కూడా మాట్లాడడం జరిగింది. ప్రజెంట్ మాత్రం నేను చెప్పడం జరిగింది ఖచ్చితంగా వస్తారన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాను అన్నటువంటి విషయం అయితే పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఏదైనప్పుడు కూడా పొన్నం ప్రభాకర్ ని పంపిస్తామని ఇప్పటికే రేవంత్ రెడ్డి మొన్న చెప్పడం, అనుకున్నట్టుగానే నెక్స్ట్ డే ఆయన అపాయింట్మెంట్ కోరడం, అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా జరగడంతో ఆయన మధ్యాహ్నం బయలుదేరడం జరిగింది. మధ్యాహ్నం బయలుదేరడంతో ఇదంతా కూడా చేయడం, చాలా విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. అయితే డిసెంబర్ 9 నాడు
చేపడుతున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఓ చర్చ జరగడం, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆనాడు తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, దాని తర్వాత ఉద్యమ సమయం నుంచి దాని తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా దీన్ని అధికారిక తెలంగాణ తల్లి విగ్రహంగా మార్చడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ అంతటా కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ తల్లి మార్చడం అనేది 10 ఏళ్ల తర్వాత ఇది వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ పలు సందర్భాల్లో చెప్పారు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చెప్పారు, ఖచ్చితంగా తెలంగాణ తల్లి కొంత మార్పు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఆయనకు ఆలోచనకు వచ్చినట్టుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందన చేసి నిజంగా ఎలా ఉండాలో అందరు ఏం కోరుకుంటున్నారో అదే మేము పెడతామని ముఖ్యమంత్రి అయిన సందర్భంలో స్టార్టింగ్ లో చెప్పడం జరిగింది. అనుకున్నట్టుగా ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 9 నాడు సచివాలయం బయట పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతకంటే ముందు బయట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన సందర్భంలోనే రేవంత్ రెడ్డి లోపల పెడతాము, సముచిత స్థానం ఇస్తామని చెప్పినట్టుగానే అది 9వ తేదీ ప్రారంభించబోతున్నారు. ఏదైనప్పుడు కూడా విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లి విషయంలో కొంత హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అది కాంగ్రెస్ తల్లి తెలంగాణ తల్లి మాకు అర్థం కావట్లేదు, అది కనీసం ఎవరికి చెప్పి చేశారని కూడా కేటీఆర్ పలు సందర్భంలో చెప్పారు. బట్ ఎటకేళ్లకు పొన్నం ప్రభాకర్ వెళ్ళడం, కేసీఆర్ స్వయంగా మాట్లాడడం, భోజనం చేయడం, గత తెలంగాణ ఉద్యమం నాటి విషయాలన్నీ కూడా మాట్లాడుకోవడం, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కూడా ఆయన కొంత కాసేపు చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఏదైనా కూడా పొన్నం ప్రభాకర్ వెళ్ళడం అనేది కొంత ఇంట్రెస్టింగ్ విషయంగా మనం చూడాలి. డిసెంబర్ 9 నుంచి అదే రోజు అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఆ రోజు కేసీఆర్ కూడా వస్తారా అన్న విషయం కూడా కొంత సస్పెన్స్ గానే మారింది. ఈ విషయం కూడా పొన్నం ప్రభాకర్ షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇవి మనం పొన్నం ప్రభాకర్ తో మరిన్ని విషయాలతో మాట్లాడితే గానీ తెలిసే అవకాశం లేదు. రేనా.